ఫ్యూచర్ సిటీ గురించి మీరు కూడా అంటున్నారు అంటే ఈ మధ్య హరీష్ రావు మాట్లాడినప్పుడు ఫ్యూచర్ సిటీకి ఎవరు భూములు ఇవ్వకండి, మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ఏమి ఉండదు, దాన్ని తీసేస్తాం, మీరు దయచేసి ఎవరు భూములు ఇవ్వకండి అని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అనేది ఎవ్వరు ఆపలేరు, ఎవ్వడు అడ్డుకోలేరు. రాసుకోండి. హరీష్ రావు కాదు, ఆయన జేజమ్మ కానీ, వాళ్ళ మామ కానీ, వాళ్ళ జేజమ్మ వచ్చినా కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనే ప్లానింగే 30,000 acres ఎక్స్టెన్షన్తోని ఇండియాలోనే ది బెస్ట్ క్యారిడార్ అవుతుంది. అది వరల్డ్ క్లాస్ కాంపిటీషన్తోని మనం ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దాంట్లో కనీసం 100 కంపెనీలు ఇక్కడికి తేవాలనే ఉద్దేశంతో ఇప్పటికి 8 లక్షల కోట్ల రూపాయల మనకు ఏమంటాము ఏంది కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి మనకు దావోస్ వేదికగా వివిధ వేదికలుగా మనకు వచ్చినాయి. వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేస్తున్నాం, పవర్ ఇస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, అంతా చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ మొన్న ఏంటిది కార్పొరేషన్ ఓపెనింగ్ రోజు చూసింది కదా, ఆ రోజు ఎంత డెడికేటెడ్గా ఒక ఇన్వెస్ట్ సెక్రటరీగా తయారు చేస్తున్నాం. అజిత్ రెడ్డి గారిని దానికి అసైన్ చేసింది ముఖ్యమంత్రి గారు తన ఆఫీస్ నుంచి ఇన్వెస్ట్ సెక్రటరీగా, ఇన్వెస్ట్ తెలంగాణ సెక్రటరీగా. సో అంత ఒక విజన్తో పోతున్నాం. వీళ్ళు ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు, ఫార్మాసిటీ కోసం తీసుకొని ఫార్మాన్న చేసిండ్రా, ఫార్మాసిటీ కొరకు తీసుకుని 14,000 ఎకరాలు. వాళ్ళు అనుకుంటారు మేము ఫార్మా మీద సంతకాలు పెట్టినాము, ఇది ఫార్మా కోసం చేసినాం కాబట్టి రేపు ఫ్యూచర్ సిటీ అని పెడితే లీగల్గా ఎవరన్నా పోతే నష్టం వస్తుంది, పిచ్చి సన్నాసి ముచ్చట్లయి. అదేంటిది అది ఫార్మా సిటీ దాన్ని అక్కడ పెట్టొద్దని కేసులు వేసింది. ఎందుకు? రెడ్ జోన్ అంటే రెడ్ కంపెనీ అంటే ఎక్కువ కాలుష్యం ఉండే కంపెనీలు ఇస్తే అది సిటీకి ఇబ్బంది అవుతుంది, అటు ఇబ్రహీంపట్నం ఉంది, ఇటువైపు మహేశ్వరం ఉందని చెప్పి చేసింది. ఇప్పుడు దాన్ని మనము గ్రీన్ జోన్గా ఏవైతే ఫార్మా కంపెనీస్ కాలుష్య రహిత కంపెనీలు ఉన్నాయో వాటిని పెడుతున్నాం. దాంట్లో ఇంకా వాళ్ళకి తెలియదు ఏంటంటే దాన్ని హైడ్ చేస్తుంది ఏంటంటే ఏఐ సిటీ అని వస్తుంది ఆడ కురుమిద్ద ఆ పరిసర ప్రాంతాల్లో. ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఆఫ్టర్ సిలికాన్ వ్యాలీ సౌత్ ఏషియాలో కాదు ఏషియాలోనే ది బెస్ట్ డెస్టినేషన్ సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్. అది ఏది ఆ ఫారెస్ట్ ఏరియాలో మనకు 200 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తున్నది. దాని చుట్టూ పరిధి ఉన్నది. ఇటువైపు ఫ్యూచర్ సిటీలో రాబోతున్న కంపెనీలు ఉన్నాయి, ఫార్మా జోన్ ఉంది. ఇన్ని రకాల ఆలోచనలతోని అటు ఆమన్గల్ వరకు కానీ, ఇటు మాల్ వరకు కానీ, ఇటు ఇబ్రహీంపట్నం నుంచి అటు సంస్థాన నారాయణపూర్ వైపు కానీ అదొక న్యూ సిటీ ఇండియాలో ఏర్పడబోతున్నది. ఈ పిచ్చి పిచ్చి ముచ్చేటి చెప్పి మేమొచ్చి తీసుకుని ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఆయన అసలు రానిచ్చేది ఆయన ఎటు పోతాడో తెలియదు. ఫస్ట్ ఎవరు హరీష్ రావు అంటున్న హరీష్ రావు ఇవ్వకండి ఇట్లా అని చెప్పి చేసే ఈ ప్రకటనలన్నీ కూడా ఒక డిస్ట్రక్టివ్ మెథడాలజీ. అది ఎవరు కూడా ఏ రాజకీయ పక్షం కూడా చెప్పదు అట్లా. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఈడ వస్తే ఈ నగరం మళ్ళీ నూతన నగరం అయితే రేవంత్ రెడ్డి గారి పేరు రేపు భవిష్యత్ తరాలని తలుసుకుంటాయి కాబట్టి మనం దానికి రాకుండా చేయాలి. ఇలాంటి ఒక పనికిమాలిన ఆలోచనలు ఏ రాజకీయ పార్టీని చేస్తుందా? ఇప్పుడు ఫార్మాసిటీ వాళ్ళు పెడతా అన్నారు. ఫార్మాసిటీలో భూ నిర్వాసితులకు సంబంధించి మనం మేలు చేయాలని కొట్లాడినాం తప్పితే ఫార్మాసిటీ వద్దని కాంగ్రెస్ అన్నదా? కోదండ రెడ్డి గారు కానీ అప్పుడు చాలామంది మేమంతా కూడా అక్కడ భూదాన్ ల్యాండ్స్ దాదాపు 1,800 acres ఉండే వాటిని కూడా తీసుకున్నారు. భూదాన్ హక్కులు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏమని కొట్లాడింది. అంతే తప్పితే ఫార్మాసిటీని రద్దు చేస్తామని మేము అన్నామా? ఇవన్నీ జిలస్ లేదంటే ఈర్ష్యపూరిత కుళ్ళు కుట్రలతో వీళ్ళు ఎట్లాంటి మనసులో నాకు అర్థం కావట్లేదు. కనీసము సపోర్ట్ చేయకపోతే ఇట్లాంటి విష ప్రచారాలు చేయడం అనేది ఇలా బీఆర్ఎస్ ఎంచుకున్న ఒక దివాలాకోరు రాజనీతి అని నేను అంట. అది హరీష్ రావు లాంటి వాడు ఆ మాటలు అనడం వల్ల ఇక ఆయనది కూడా తెలిసిపోయింది. ఈయన పెద్ద పోటుగాడు అని చెప్పి అందరూ అనుకునేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏమైంది? కుళ్ళు ఇంకా పెరిగిపోయింది అనేది అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఎవ్వడు ఫ్యూచర్ సిటీని అడ్డుకోలేడు. ఈ స్టేట్మెంట్ మీరు మంచిగా పెట్టండి, పెద్దగా పెట్టండి నేను చెప్తున్నా. ఎందుకంటే అడ్డుకోవడానికి అవకాశాలు కూడా లేవు. వీళ్ళ యొక్క ఏమంటాం ఆలోచన ధోరణి కేవలం తెలంగాణ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఇంకొక కామెంట్ పదే పదే వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడినప్పుడు 2 రకాలైన కామెంట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి ఎందుకో మోడీకి సన్నిహితంగా ఉంటారు, మోడీకి బాగా క్లోజ్గా ఉంటున్నారని బీఆర్ఎస్ కూడా పదే పదే అంటుంటుంది. నేను అదేంటారు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎట్లా మాట్లాడతారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మోదీ గారితో రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉంటే వీళ్ళకి ఎందుకు నొప్పి?
ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఈయన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. ఏం కేసీఆర్ లెక్క కయ్యం పెట్టుకోవాలన్నా? కేసీఆర్ పెట్టుకున్నట్టు ఒక పంచాయతీ పెట్టుకోవాలన్నా? ఆయనకు ఒక రాజకీయ ఉద్దేశం ఉండి నేను జాతీయ స్థాయిలో ఎదగాల కాబట్టి నేను మోదీని తిడితే నాకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆయన రాంగ్ నోషన్తో పోయి ఇలా చంద్రబాబు నాయుడు గారితోనైనా మా ప్రాంతంలో ఉన్న మా డికే శివకుమార్ గారితోనైనా కేరళ మాదే ఉంది, ఇటు విజయ్ కూడా ఇలా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి. ఈ సదరన్ స్టేట్లో ముఖ్యమంత్రుల మధ్యన ఒక ఐక్యత ఉంది. దాంతోపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో తలబడం, మేము బీజేపీ విధానాలను విమర్శిస్తాం, బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శించే ప్రయత్నం చేస్తాం. కానీ మోదీని విమర్శించాల్సిన అవసరం ఏంటి? కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్స్ ఉంటాయి, వాళ్ళ మా విధానాలు ఏంటని విమర్శిస్తాం. పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు మోదీ గారి పట్ల ఒక సానుకూల ధోరణి ఉన్నదని ఒక ప్రచారం చేస్తున్నారు. నేనంటున్నా, ఇప్పుడు అడిగేటప్పుడు పోయి తిట్టుకుంటూ కూర్చుంటారా? మోదీ నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అంటే నీకు పనులు చేస్తారా వాళ్ళు? ఇలా ఈ స్టేట్ ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్న స్టేట్ కాస్త కేసీఆర్ గారి పుణ్యమని 8 లక్షల కోట్ల అప్పులకు కూరుకుపోయింది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా తీసుకోకుండా పంచాయతీలు పెట్టుకోమంటే వాళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేరు? ఇలా మోదీని ఎక్కడైనా విమర్శిస్తారా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరైనా? ఎందుకంటే వాళ్ళతో ఒక రాజకీయ రహస్య ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు మోడీని విమర్శించలేరు. అంటే మేము విమర్శించాలంటారు, మేము విమర్శించి వాళ్ళని పని ఎట్లా తీసుకోగలుగుతాం? వాళ్ళు చేయలేకపోతే కదా విమర్శి. మొన్న కిషన్ రెడ్డి గారిని సీరియస్గా మీరే అడ్డుకున్నారంటే వచ్చిండు ఆయన, కంపల్షన్ క్రియేట్ అయింది, తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించింది, మీరెందుకు అడ్డుకుంటారు అంటే పోయిండు కూర్చున్నాడు. ఏదో 1-2-3 అంశాల్లో ఒక సానుకూల ధోరణి వచ్చింది. అట్లనే వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు సామవేదంతోనే మన పాట మనం పాడుకొని బయటికి రావాలి. ఈ దాన దండ ఉపాయాలు మనకి ఎందుకు? కాబట్టి ఇలా ఒకవేళ అట్లా చేసిన వాళ్ళని కూడా మోదీ ఏం చేసిండ్రు? ₹1 రాకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం సామ్యవాదం, ఆయనతో మంచిగా ఉండాలి, ఆయనతో మంచిగా ఉండి పని చేసుకోవాలి అనుకుంటున్నాడు, అంతే తప్పితే మరొకటి కాదు. ఇక కొంతమంది ఊహిస్తున్నారు, అయ్యే రేవంత్ రెడ్డి గారు ఏమో పుసుకు రాళ్ళతో ఉంటుండు, మళ్ళీ హాత్ జోడు అని చెప్తే హాత్ ఇస్తాడేమో అని చెప్పి అందరూ ఆశపడతా ఉన్నారు. అంత ఆశలు పెట్టుకోకండి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మోదీ గారిని గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైం ఒకవేళ హాత్ జోడు అంటే మా ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని చేయాలని మా రేవంత్ రెడ్డి గారి కల ఉంది. మరి దానికి ఒప్పుకుంటాడా మోదీ అంటే హాత్ జోడుతాం. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరాని. ఇంకా కొంతమంది ఇంకెక్కువ ఊహించుకుంటున్నారు. కొంతమంది నేను చూస్తున్న ఎంపీలు, మరి మా దాంట్లోకి ఇట్లా వస్తావా ఏందని వీళ్ళు అంటున్నారు. మీ దాంట్లోకి రావాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇక్కడ ఆయన టాప్ 10 లీడర్స్లో ఒకడు కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు చూసుకోండి. బీజేపీలో చేర్చుకునేంత వరకే, వాళ్ళు చేర్చుకున్న తర్వాత అందరిది అదే కథ అవుతుంది. కాబట్టి ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకున్నాడో అదే కళ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, మా అందరిది కూడా అదే. కాబట్టి మాతో ఆయన షేర్ చేసుకుంటున్న అంశాలన్నీ చూస్తే కాంగ్రెస్లోనే కాదు దేశంలో బలోపేతం చేయడానికి వాళ్ళు అప్పుడు ఒక మాట కూడా అన్నాడు, కార్యకర్తలను తల రూపాయి వేసుకోనైనా మేము పైసలు కలెక్ట్ చేసి మీకు ఇవ్వగలమని అన్నాడు. ఎందుకు ఆ ఉద్దేశంతో అన్నాడు? ఇగో వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ రాకుండా, మీ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైనా ఇస్తారో వాళ్ళ మీద టార్గెట్ చేసి ఐటీ ఈడీ రైడ్స్ చేస్తుంటే మీరు ఏం భయపడలేదు, కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటారని చెప్పిన. కాబట్టి ఇలా ఇంత గౌరవం, ఇంత ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంచింది రేవంత్ రెడ్డి గారికి, దాన్ని కొనసాగిస్తాడు. అదే గారు, నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అడిగే నెక్స్ట్ క్వశ్చన్, కవిత ఒక పార్టీని పెట్టింది, దానికి టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంది, ఒక సేనా పార్టీ లాంటిది ఒకటి పెట్టుకుంది. కవిత ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే కవితను కూడా ఉద్యమ కాలంలో చాలా దగ్గరగా చూసిన వాళ్ళలో అద్దంకి దయాకర్ కూడా ఒకరు కనుక కవిత పాత్ర ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో? ఒక ప్రయత్నం చేస్తున్నది. ఒక ఏమంటాము, ఒక మహిళ రాజకీయాల్లో తను సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నది. కానీ గమ్యం సరిగా ఉందా లేదా అనేది ఇంకా అర్థం కావట్లేదు, వాళ్ళ అడుగులు ఎటువైపు అనే విషయంలో. సరే, రాజకీయ పక్షం ఉన్నది కాబట్టి బీజేపీని, కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను, ఇంకా ఏ పార్టీలు అధికారం ఉంటే వాళ్ళని విమర్శిస్తుంది కాబట్టి మంచిగానే ఉంటుంది. బట్ పాత్ ఎటువైపు ఉన్నది అనేది ఇంకా కొంత టైం పడుతుంది. ఇప్పుడే మనం ప్రిమాచ్యూర్ అవుతుంది. విమర్శ చేసినా పొగిడినా ఒక ప్రయత్నాన్ని మాత్రం మనం ఆహ్వానించాలి. ఎవరు వద్దంటారు చెప్పండి? రాజకీయ పక్షంగా ఎవరైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కూడా అంటున్నాం, వద్దంటున్నాము. రాజకీయాలు చేసుకోవడానికి తెలంగాణ ఒక మంచి క్షేత్రం అని అందరూ తెలంగాణ వైపు వస్తున్నారు. ఏదో ఉంటారు కదా,
ఏరియాలో మార్కెట్ బాగుంటే పోయి అక్కడ బిజినెస్ చేసుకుందాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చేదాన్ని మనం వ్యతిరేకించట్లేము, ఆయనకే వ్యతిరేకించుకుంటున్నాం. కానీ అట్నే కవిత గారు కూడా రాజకీయాలు చేసుకోవచ్చు. తర్వాత అన్నిటికంటే ఎక్కువ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కామ్గా ఉండడం మాత్రం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాత్రం తన ఒక ఏమంటాము ప్రశ్న అట్లనే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను.